మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్‌గా జీబీఎస్ సిండ్రోము చాలా కలకలం రేపింది. ఈ గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్‌లో ముఖ్యంగా కొంతమంది పేషెంట్లు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో రీసెంట్‌గా ఇద్దరు మహిళలు చనిపోయారు. నిజంగా బాధాకరం. అసలు ఏం జరిగింది వాళ్ళ విషయంలో? ఇది నిజంగా అయితే చాలా దురదృష్టం. ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్ అని మేము చదువుకున్నప్పటి నుంచి చాలా కామన్‌గా మేము చదువుకున్నది. కామన్‌గా పేషెంట్స్ వచ్చే ఒక ఒక జబ్బనమాట అది. కానీ ఇప్పుడు మనకి అనుకోకుండా పూనాలో ఒక 100 మంది చనిపోవటము, గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో ఒక 7 మంది ఉన్నారని తెలుసుకోవడం. యాక్చువల్లీ అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో గత 20 ఏళ్లుగా నెలకు 10 మంది పేషెంట్లు జీబీ సిండ్రోమ్ పేషెంట్లు వస్తారు. సో అంత కామన్ జబ్బు ఇది. బట్ ఇవాళ మీడియా ఎక్స్‌ప్లోజన్ వల్ల అక్కడ పూణేలో చనిపోవడం వల్ల, శ్రీకాకుళంలో ఒక అబ్బాయి చనిపోయాడనే ఒక దీనివల్ల గవర్నమెంట్ అలర్ట్ అయిపోయి ఇది మనకి చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇది అని చెప్పినప్పుడు మనం కూడా అలర్ట్ అయ్యి ఈ 7గురిలో మన 5గురిని చక్కగా డిశ్చార్జ్ చేయగలిగాము. కానీ కమలమ్మ అనే ఒక ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ఒక లేడీ, ఆమె జస్ట్ 45 ఇయర్సే, కానీ ఆవిడకి షుగరు, బీపీ ఉండటము, అలాగే ఈ జీబీ సిండ్రోమ్ రెస్పిరేటరీ మజిల్స్ని దెబ్బతీస్తుంది. ఇది మనకి కామన్గా ఏంటంటే ఏ పేషెంట్లు అయినా, కమలమ్మలో అయినా ఎవరైనా జీబీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ మీద వాళ్ళ యాంటీబాడీసే దాడి చేస్తాయి. సో వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ అంటే వాళ్ళకి ఏదైతే ప్రొటెక్టివ్ ఫినామినన్ ఉందో అదంతా కూడా షాటర్ అయిపోయి ఆ పెరిఫరల్ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవటము, రెస్పిరేటరీ మజిల్స్లో ప్రాబ్లమ్స్, శ్వాసకోశ ఇబ్బందులు రావటము, ఫైనల్గా శ్వాస ఆగిపోవటము, లేకపోతే కార్డియక్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవటము. ఈ పూర్ మహిళ ఈ కమలమ్మకి కార్డియక్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవటం వల్ల కార్డియక్ అరెస్ట్ వచ్చి 3 సార్లు కార్డియక్ అరెస్ట్ వచ్చి దాదాపు 5-6 రోజులు వెంటిలేటర్ మీద పెట్టాము. అలాగే ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చాము. అయినా కూడా ఆవిడ చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. అలాగే ఆ తర్వాత ఆమెతోటే పాటు వచ్చిన ఇంకొక లేడీ కూడా 65 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి డీవీటీ అనే ఒక ప్రాబ్లం ఉంది. ఈవిడ కూడా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చాము. ఈవిడని కూడా వెంటిలేటర్ మీద పెట్టాము. కొన్ని రోజులు చాలా బాగా రెస్పాండ్ అయింది. బట్ సడన్గా కార్డియక్ అరెస్ట్ వచ్చి ఆవిడ కూడా ఇదే ప్రాబ్లం అయింది, చనిపోయింది. సో మిగతా వాళ్ళందరూ సేఫ్కి వెళ్ళారు. మరి ఇవాళ రోజున మళ్ళీ 6 పేషెంట్లు ఉన్నారు మా దగ్గర. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తున్నాం, బట్ వాళ్ళని సీరియస్గా లేరు. ఎందుకు చెప్తున్నా అంటే అది కామన్ డిసీజే అది. కానీ ఇప్పుడు మనకి అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. అది ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే ఆ జీబీ సిండ్రోమ్ని అద్భుతంగా ట్రీట్మెంట్ ఇచ్చి నియంత్రించి వాళ్ళని చక్కగా ఇంటికి పంపించేంత పెద్ద గొప్ప డిపార్ట్మెంట్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ న్యూరో ఐసీయూలు ఉన్నాయి, అన్ని టెస్టులు ఉన్నాయి. ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్ కనుక్కోవడానికి సంబంధించిన ఎన్సీవీ, నర్వ్ కండక్షన్ వెలాసిటీ స్టడీ అనే ఒక టెస్ట్ ఉంది. అవసరమైతే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ కూడా చేసి వీళ్ళకి వెంటనే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాము. ఒకవేళ సీరియస్ అవుతుంటే వెంటిలేటర్ మీద పెడతాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఒక పేషెంట్కి ఒక 5 డేస్ కోర్సు 2 lakhs అవుతుంది. అలాంటిది కూడా గవర్నమెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాళ్ళకి ఇస్తూ వస్తున్నారు. సో ఎక్కడ కూడా ట్రీట్మెంట్లో లోపాలు లేవు. అయితే పేషెంట్లో కోమార్బిడ్ కండిషన్స్ వల్ల కానీ పేషెంట్లు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఎక్కడో కొంత ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ తగ్గకపోతే ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు యూజువల్గా. సో అలాంటి పేషెంట్ మాకు వస్తారు కాబట్టి ఇక్కడ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ప్రజలు అలజడి చెందొద్దు. ఇది ఒక అంటువ్యాధి కాదు, అంటే ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, దీనికి ఒక వ్యాక్సిన్ లేదు. అయితే ముందు మీరు అప్రమత్తతతో ఉండాలి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చినా, కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ వీక్నెస్ వచ్చినా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంతకుముందు వైరల్ డిసీజ్ వచ్చి తగ్గినా, గొంతు నొప్పి, మాట తేడా రావటం కానీ జరిగినా, ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర రావాలి. అంటే మీరు తెలియకుండా మెడికల్ షాప్లో మందులు వాడుకోవటమే, తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వెంటనే ఏ హాస్పిటల్ అయితే దీని ట్రీట్మెంట్ ఉందో హాస్పిటల్కి వెళ్తే మంచిది. బట్ మీ అందరి చేరువలో మేమున్నాము, మీకోసం మేము. జీజీహెచ్ కాన్సెప్ట్ మీరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకు వచ్చినా కూడా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 5-6 జిల్లాల నుంచి ఇక్కడికే పంపిస్తారు పేషెంట్లు జీబీ సిండ్రోమ్ గురించి. ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుందని. అందుకే మనకి జీబీ సిండ్రోమ్ పేషెంట్ సెన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరు వీళ్ళు టేకప్ చేయరు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా భయపడతారు, ఎందుకంటే కాస్ట్లీ ట్రీట్మెంట్ కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరో అలజడి చెందొద్దు, భయపడొద్దు. ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇంట్లో ఒకరికి ఉంటే ఒకరికి రాదు. ఇది జెనెటిక్గా ఒకరి నుంచి ఒకరికి రాదు. దీనికి వ్యాక్సిన్ లేదు, దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది. మీరందరూ అప్రమత్తతగా ఉంటే చాలు, మీరు జీజీహెచ్కి వస్తే చాలు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.